ఒకసారి ఒక పెద్ద మనిషి మద్యం తాగి రోడ్డు పైన వెళ్తూ ఉంటాడు. అతని చేతిలో ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టె మూతకు వచ్చి 4 రంధ్రాలు ఉంటాయి. అది చూడడానికి ఒక జంతువు ఉన్నట్టు ఉంటుంది ఆ పెట్టెలో. ఇతను రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఇతను తెలిసిన వ్యక్తి మధ్యలో ఎదురవుతాడు. ఈ వ్యక్తి మద్యం తాగిన వ్యక్తిని అడుగుతున్నాడు, "ఆ పెట్టెలో ఏముంది?" అని. మద్యం తాగిన వ్యక్తి సమాధానం చెప్తూ, "ఈ పెట్టెలో ముంగీస ఉంది" అని చెప్తాడు. "ముంగీస? అదెందుకు పెట్టుకొని తిరుగుతున్నావు?" అని అడిగితే ఈ మద్యం తాగిన వ్యక్తి సమాధానం చెప్తూ, "నేను ఇప్పుడు కొద్దిగానే మద్యం తాగాను. నేను పూర్తిగా తాగానంటే నాకు పాములు కనిపిస్తాయి. ఆ పాముల నుంచి నన్ను రక్షించడానికి ఈ ముంగీస నన్ను కాపాడుతుంది" అని చెప్తాడు. అవును, అది కల కదా, ఊహ కదా, ఇది ఎలా కాపాడుతుంది అని ఆ వ్యక్తి అడిగినప్పుడు ఈ మద్యం తాగిన వ్యక్తి సమాధానం చెప్తూ, "అవును, అది ఊహే. ఈ ముంగీస కూడా ఊహే" అని చెప్తాడు. అంటే వాస్తవానికి ఆ పెట్టెలో ముంగీస ఉండదు. అంటే ఒక నెగెటివ్ ఊహని ఎదుర్కోవడానికి ఒక పాజిటివ్ ఊహని క్రియేట్ చేసుకుంటున్నాడు ఆ మద్యం తాగిన వ్యక్తి. మన లైఫ్‌లో కూడా ఇలాంటి నెగెటివ్ విజువలైజేషన్స్‌ని మనం పాజిటివ్ విజువలైజేషన్స్‌తో ఎదుర్కోవాలి. స్వామి వివేకానంద ఈ ఊహ గురించి చెప్తారు. ఈ ఊహ అనేది మనం ఉపయోగించుకునే దాన్ని బేస్ చేసుకొని మన లైఫ్ ఉంటుంది. మనం ఎంత పాజిటివ్‌గా ఉపయోగించుకుంటే మన లైఫ్ అంత పాజిటివ్‌గా ఉంటుందని. ఇక్కడ ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఫ్యామిలీస్‌లో కానీ, ఎక్కడ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఎక్కడైనా కానీ మన విజువలైజేషన్ అనేది దాన్ని బేస్ చేసుకుని మన లైఫ్ కూడా ఉంటుంది. మన ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని మన ప్రవర్తన కూడా ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి రేపు జరిగే ఇంటర్వ్యూలో నాలాంటి చదువుకున్న వాళ్ళు చాలామంది వస్తారు, నాకంటే ఎక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళు వస్తారు, నేను ఎలా క్రాక్ చేయగలను అని ఆలోచించారంటే అతను రేపు నిజంగానే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు భయపడతాడు. భయంతో పాటు నేర్చుకున్న విషయాలన్నీ కూడా మర్చిపోతాడు. అంటే అలాంటి విషయాలు వచ్చినప్పుడు ఒక నెగెటివ్ ఆలోచన కానీ, నెగెటివ్ విజువలైజేషన్ ఏదైనా చేసినప్పుడు దాన్ని ఇమ్మీడియట్‌గా ఒక పాజిటివ్ ఆలోచనతో దాన్ని బ్రేక్ చేయాలి. అంటే పాజిటివ్ విజువలైజేషన్స్‌తో దాన్ని బ్రేక్ చేయాలి. అంటే ఊహాశక్తికి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి మన లైఫ్‌ని ఎలా అయితే ఆలోచిస్తామో, ఎలా అయితే విజువలైజేషన్ చేసుకుంటామో అలా మన లైఫ్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అంటే మంచిగా అయితే మంచిగా ఉంటుంది, చెడుగా అయితే చెడుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మద్యం సేవించిన వ్యక్తి ఒక పాముని అంటే భయాన్ని ఎదుర్కోవడానికి ఒక ముంగీస్‌ని అయితే ఎలా అయితే తీసుకొచ్చాడో, మనం కూడా ఒక నెగెటివ్ థాట్‌ని ఫేస్ చేయడానికి ఒక పాజిటివ్ థాట్స్‌తో మనం ముందుకెళ్ళాలి.